హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ 2024 ఎంసెట్ స్ట్రీమ్కి సంబంధించి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. జూలై 7వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కౌన్సిలింగ్ కోసం, ఓకేనా. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేయాలి. అలానే ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాలి. సో దీన్ని కౌన్సిలింగ్ ఫీ అంటారనమాట. ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి డేట్ అండ్ టైం రోజున మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అంతా తీసుకొని వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయింది. నేను అఫీషియల్ వెబ్సైట్లో నేను మీకు చూపిస్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది, ఓకేనా. సో మనకు ఇది టీజీ తెలంగాణ ఈఏపీసెట్ 2024కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. సో ఇక్కడ చూడండి, అడ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు టీజీ ఈఏపీసెట్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది. దీంట్లో టీజీసీహెచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, పైన ప్రాసెసింగ్ ఫీ, పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంది, వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఉంది, స్లాట్ బుకింగ్ ఉంది, కాంటాక్ట్ అస్ ఉంది, ఓకేనా. సో మీరు ముందుగా ఏం చేయండి అంటే, మీరు పే ప్రాసెసింగ్ ఫీ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని ముందుగా మీరు అమౌంట్ పే చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది చూడండి రైట్ సైడ్లో, ఓకే. సో ఉంది కదా. ఇక్కడ మీ యొక్క ఈ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, అలానే ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా. సో దీన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసుకోండి. అమౌంట్ ఎంత పే చేయాలంటే, ఓసీబీసీ కేటగిరీ వాళ్ళు 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళేమో 600 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ యొక్క అమౌంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసుకోండి. వన్స్ ప్రాసెసింగ్ ఫీ పే చేసుకున్న తర్వాత మీకు అక్కడ స్లాట్ బుక్ చేసుకోమని కనిపించినట్లయితే మీరు డైరెక్ట్గా అక్కడి నుంచే స్లాట్ బుక్ చేసుకోండి, ఓకేనా. స్లాట్ బుక్ చేసుకొని మీరైతే ఏ డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ అండ్ టైం రోజున మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. ఇన్ కేస్ మీరు ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేసే దగ్గర పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ రాకపోతే మీరు అగైన్ బ్యాక్ వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు పేమెంట్ కరెక్ట్గా చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోండి ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని, ఓకేనా. వన్స్ ఇదంతా స్టేటస్ డన్ అయిపోయిన తర్వాత, అంతా సక్సెస్ అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ మీదకి వచ్చేసి ఇక్కడ అగైన్ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా కూడా ఇచ్చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోండి, ఓకేనా. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది, ఓకే. మీ దగ్గర ల్యాప్టాప్ సిస్టమ్ ఉంటే మీరు చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ లేకపోయినట్లయితే మీరు మీ సేవా సెంటర్ కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళి మీరు వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరైతే అక్కడ వాళ్ళతోటి ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి, ఓకేనా. సో స్టూడెంట్స్, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో స్టూడెంట్స్, ఇన్ కేస్ మీరు నన్ను ట్రస్ట్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది నేను చేస్తాను. మీరు నాకు వాట్సాప్ అయితే చేయవచ్చు. నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. వాట్సాప్ చేయండి. నేను మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నేను మీకు చేసి పెడతాను, ఓకేనా. సో నేను వాట్సాప్ నెంబర్ ఇక్కడైతే ఇస్తాను. లేదంటే మీరు నోట్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ 98 ఓకే 4878 ఓకేనా 7308, ఓకే. ఈ నెంబర్కి వాట్సాప్లో నాకు హాయ్ అని చెప్పేసి మీరు పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవుదాం, ఓకేనా. మీకు బయట ఇన్ కేస్ ఎక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ లేకపోతే నాకు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం చేద్దాం, ఓకేనా. సో ఓకే, డన్ స్టూడెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.